Hi students, welcome to Dr. CSR Academy. Today's our topic is work power energy. వర్క్ పవర్ ఎనర్జీలో ఒక ప్రాబ్లం అడిగాడు. ఇది ఎప్పుడు అడిగాడంటే తెలంగాణ ఎప్సెట్ 2024లో అడిగిన క్వశ్చన్. ఏమని ఇచ్చాడంటే ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m with an initial kinetic energy E moves up an inclined plane of inclination theta. If mu is the coefficient of friction between the plane and the body, the work done against friction before coming to rest అడిగాడు. ఒక ఇన్క్లైన్ ప్లేన్ ఇచ్చాడు కదా. ఈ ఇన్క్లైన్ ప్లేన్ మీద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఒక బాడీని ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ బ్లాక్ ఆఫ్ మాస్ m విత్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ E అన్నాడు. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ Eతో పైకి మూవ్ చేశాడు. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. ద వర్క్ డన్ అగైన్స్ట్ ద ఫ్రిక్షన్ బిఫోర్ కమింగ్ టు రెస్ట్. ఆ బాడీ ఇక్కడికి వచ్చి రెస్ట్కి వచ్చింది అనుకోండి. ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇన్ బిట్వీన్ ఎక్కడ మనం హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద బాడీ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి రీచ్ అయింది. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ E అన్నాడు. ఈ ఎనర్జీ ఉంది. హియర్ హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ కదా, దాని mg అని రాస్తారు. ఓకే, నెక్స్ట్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్. ఇది కాంటాక్ట్ సర్ఫేస్. నార్మల్ రియాక్షన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే నార్మల్ రియాక్షన్ డైరెక్షన్ ఇదండి. ఇది నార్మల్ రియాక్షన్. హియర్ ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది కెన్ బి రిజాల్వ్డ్ ఇన్ టు టూ కాంపోనెంట్స్ కింద దాన్ని మనం రిజాల్వ్ చేద్దాం. అవేంటంటే వన్ ఈజ్ ప్యారలల్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్, అనదర్ వన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది తీటా, ఇది 90 degrees. ఇది ఎంత అవుతుంది మనకి? 90 మైనస్ తీటా అవుతుంది. ఇప్పుడు ఈ రెండు రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కాబట్టి ఈ టోటల్ యాంగిల్ 90 ఉండాలి. ఇది 90 మైనస్ తీటా అంటే రిమైనింగ్ ఇస్ తీటా. అంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఎంత అవుతుంది? ఇది mg కాస్ తీటా అయింది. దిస్ కాంపోనెంట్ ఈస్ mg sin theta. Okay, when it is moving upwards, the friction acts downwards అన్నమాట. డౌన్ టు ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఫ్రిక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అది F1. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ F ఈక్వల్ ఏంటి మనకి ఫార్ములా? మ్యూ ఇంటూ ఎన్. హియర్ F మ్యూ ఇంటూ ఎన్ అంటే mg కాస్ థీటా. ఇక్కడ n ఈక్వల్ mg కాస్ థీటా అవుతుంది. ఎందుకని? దేర్ ఈజ్ నో యాక్సలరేషన్ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఉంది? ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ కాంపోనెంట్ ఎంత ఉంది? mg sin థీటా ఇలా ఉంది. దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు మనకి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ k2 మైనస్ k1. వర్క్ డన్ బై ద total work done and work done by friction plus work done by gravity. K2 finally it comes to rest అన్నాడు 0. K1 ఈ ఎనర్జీ అని ఇచ్చేసాడు. ఓకే, మనకి వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇది హైట్ అని ఇచ్చాడు కదా, విత్ అన్ ఇనీషియల్ హైట్ ఇవ్వలేదు కాబట్టి ఇది h అనుకోండి. ఈ డిస్టెన్స్ మూడేమో L అనుకోండి. మొత్తం లెంత్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ L అనుకుంటే మనకి h/L ఈక్వల్ టు, అంటే అక్కడున్న ట్రయాంగిల్లో
ఇది తీటా, ఇది హెచ్, ఇది ఎల్ అనుకుంటే హెచ్ బై ఎల్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైన్ తీటా అవుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ యూ కెన్ రైట్ హెచ్ బై సైన్ తీటా. ఇక్కడ ఫ్రిక్షన్ చేసిన వర్క్ డన్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. హియర్ ఫోర్స్ ఏమో ఎఫ్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఎల్ ఉంది. కాస్ ఏమో కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ ఇలా ఉంది, డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 180 degrees. గ్రావిటేషన్ ఫోర్స్ చేసిన వర్క్ డన్ ఎంత? ఫోర్స్ ఏమో ఎంజీ సైన్ థీటా డౌన్వర్డ్ ఉంది, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఏమో అప్వర్డ్ ఉంది. అంటే ఎంజీ సైన్ థీటా ఇంటూ ఎల్ ఇంటూ కాస్ 180 ఈక్వల్ టు మైనస్ సి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? మైనస్ కాస్ 180 అంటే -1. దేర్ఫోర్ మైనస్ ఎఫ్ఎల్. ఎఫ్ అంటే మ్యూ ఎంజీ కాస్ థీటా ఇంటూ ఎల్. ఇక్కడ మళ్ళీ కాస్ 180 అంటే -1. ఇక్కడ ఎంత అవుతుంది? ఎంజీ సైన్ థీటా ఇంటూ ఎల్ ఈక్వల్ టు మైనస్ ఈ. అంటే ఎల్ వాల్యూ ఎంత ఇక్కడ? ఈ ఎల్ కామన్ తీసేస్తే ఎల్ ఇంటూ మ్యూ ఎంజీ కాస్ థీటా ప్లస్ ఎంజీ సైన్ థీటా. దేర్ ఫోర్ ఎల్ వాల్యూ కావాలంటే ఈ బై మ్యూ ఎంజీ ఇంటూ కాస్ థీటా, సారీ మ్యూ ఎంజీ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఎంజీ సైన్ థీటా. ఇది మనకి ఎల్ వాల్యూ. అంటే ఎల్ అనేది మనం ఇమాజిన్ చేసుకున్నాం కదా, ఇంత లెంత్ ట్రావెల్ చేస్తుంది అది. అది నెక్స్ట్ స్టెప్. అడిగింది ఏంటి మనల్ని? ద వర్క్ డన్ అగైనెస్ట్ ద ఫ్రిక్షన్. అంటే వర్క్ డన్ అగైనెస్ట్ ద ఫ్రిక్షన్ అడిగాడు. అంటే వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫ్రిక్షన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ 180 కదా, అది ఇది అడిగాడు ఈ వాల్యూ. అంటే ఎఫ్ అంటే మైనస్ మ్యూ ఎంజీ కాస్ 180 అంటే -1 కాబట్టి మ్యూ ఎంజీ కాస్ థీటా into L. Instead of L, you can write E by mu mg cos theta plus mg sin theta. అంటే ఇప్పుడు mu into E cos theta by mg కామన్ వచ్చేస్తుంది కదా డినామినేటర్లో. ఆ ఎంజీ న్యూమినేటర్లో ఎంజీ, డినామినేటర్లో ఎంజీ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇక్కడ మ్యూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మిగిలింది. ఇది ఆన్సర్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది అని అంటే మనకి వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ అనేది నెగిటివ్ కాబట్టి, ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమో ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి యూ గాట్ ద నెగిటివ్ సైన్. అంటే ఆప్షన్ ఇస్ మ్యూ ఈ కాస్ థీటా బై కాస్ థీటా, మ్యూ ఈ కాస్ థీటా బై మ్యూ కాస్ థీటా ఇన్ ప్లస్ సైన్ థీటా. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సరే, ఇచ్చిన ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అప్ ద ఇన్క్లైన్ ప్లేన్. ఇలా త్రో చేసాం, ఇంత కైనెటిక్ ఎనర్జీతో దాన్ని అట్లా త్రో చేసి వదిలేసాం. అంటే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ అనమాట. అంటే త్రూ అవుట్ ద మోషన్ అలా పుష్ చేయలేదు. ఓకే, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ దాంతో అలా వెళ్ళిపోయింది పైకి. పైకి వెళ్తే ఏమవుతుంది? ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంజీ సైన్ థీటా డౌన్వర్డ్ యాక్ట్ అవుతాయి కాబట్టి ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ టు ద మోషన్ కాబట్టి స్లోగా వెలాసిటీ తగ్గిపోయి ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చి వెలాసిటీ 0 అయింది, కమ్స్ టు రెస్ట్. ఓకే, అయితే మనకి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్, ఫ్రిక్షన్ ఫోర్స్ వాటన్నిటిని కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాయి. ఎంజీని కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తాయి. ఎంజీ కాస్ థీటా, ఎంజీ సైన్ థీటా. One is perpendicular to the contact surface, another one is parallel to the contact surface.
ఈ ఫ్రిక్షన్ అనేది మనకి మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఫ్రిక్షన్ వాల్యూ కూడా మనం రాసాం మ్యూ ఇంటూ ఎన్, మ్యూ ఎంజీ కాస్ థీటా. ఇప్పుడు టోటల్ వర్క్ డన్, వర్క్ ఎనర్జీ థియరం ఏంటి మనకి, వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దేర్ఫోర్ టోటల్ వర్క్ డన్ ఈక్వల్ K2 మైనస్ K1. అంటే ఇక్కడ హియర్ ద వర్క్ ఈస్ డన్ బై ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్ ఫోర్స్. ఓకే, ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ is 0 because the body comes to rest. 0 minus E. ఇక్కడ వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫ్రిక్షన్ ఎలా ఉంది, డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ ఉంది. ఓకే, ఫ్రిక్షన్కి ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి యాంగిల్ 180. ఫ్రిక్షన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా, ఇది ఎల్ ఇంటూ ఎల్ వేసాను, ఎంజీ సైన్ థీటా అంటే ఇక్కడ కూడా అంతే, వర్క్ డన్ బై ద గ్రావిటీ ఇదంతా రాశాను. దీని నుంచి ఎల్ సబ్జెక్ట్ చేశాను, ఎందుకంటే ఎల్ అనేది మనం ఇమాజిన్ చేసుకున్నాం H/L అంటే H/L ఈక్వల్ సైన్ థీటా కాబట్టి మనకి ఈ హెచ్ అనేది యూజ్ అవ్వలేదు మనకి. ఓకే, ఎల్ అనేది ఇమాజిన్ చేసుకున్నాం మనం. ఒకవేళ హెచ్ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే H/L ఈక్వల్ సైన్ థీటా రాసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ అనమాట. సరే, ఎల్ వాల్యూ అన్నోన్ కాబట్టి అన్నోన్ని మన నోన్ క్వాంటిటీస్లో రిప్రజెంట్ చేసాం. తర్వాత ఏం చేసామంటే వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్, ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది ఆల్రెడీ. అగైనెస్ట్ ఫ్రిక్షన్ ఎంత ఉందో వర్క్ డన్, అది విడిగా మనం పెట్టుకొని విడిగా రాసాం. వర్క్ డన్ అగైనెస్ట్ ఫ్రిక్షన్ ఇది రాసాం. ఇందులో ఎల్ని అక్కడ ఫైండ్ అవుట్ చేసిన ఎల్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ సైన్ ఏంటంటే వర్క్ డన్ బై ద ఫ్రిక్షన్ ఈజ్ నెగటివ్. వై? బికాస్ ఫ్రిక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.